నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ చరణం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ పునరుద్ధాన సత్యం గురించి వాక్యం మాట్లాడుతుంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇది పునరుద్ధాన సత్యము. దీనిని దావీదు ముందుగానే చూశాడు. పాత నిబంధన భక్తులకు మరణం మీద పెద్దగా అవగాహన లేదు. ఆత్మ పరదేశుకు వెళితే శరీరం మట్టిలో కలిసిపోతుంది అనుకునేవారు. మనిషి జీవితం ఎక్కడితో అంతం కాదని దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు క్రీస్తును ముందుగానే విశ్వాసం ద్వారా చూస్తున్నాడు. అతని విశ్వాసం పాత నిబంధనను దాటి కొత్త నిబంధనలోకి అడుగు పెట్టేటట్టు చేసింది. దావీదు గొప్ప భక్తుడు, ప్రవక్త అయినా దేవుని పరిశుద్ధుడు కాదు. యేసు ప్రభు ఒక్కడ మాత్రమే దేవుని పరిశుద్ధుడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే యేసు ప్రభు పాప రహితుడు గనుక సమాధికి పాతాళానికి ఆయన మీద అధికారం లేదు. ఆయన పాతాళానికి వెళ్ళి ఆ చీకటి లోకంలో శిలువ విజయాన్ని చాటి చెప్పాడు. ఆయన శరీరం సమాధిలో 3 రోజులు ఉన్నప్పటికీ కుళ్ళు పట్టలేదు. ఆ తర్వాత లేచన్ సమాధి నుండి మృత్యువుపై విజయం పొంది శత్రువు నోడించి జయశాలి అయి నిత్యము జీవింప మధ్యవర్తి అయి లేచెను హల్లెలూయా లేచెను. ఇదంతా దావీదు విశ్వాస నేత్రంతో వీక్షించాడు. యేసు ప్రభు మరణం ద్వారాలనే పెకలించి పరలోకానికి ఆయన మనకు మార్గమైపోయాడు. ఆయన ద్వారానే పరలోకానికి ప్రతి మానవుడు వెళ్ళగలడు అని ప్రవక్త అయిన దావీదు ఆనాడే ప్రవచించాడు. ఆ ప్రవచనం ఎంత సత్యమైంది. కాబట్టి మనము ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఆయనకు సాక్షులుగా ఉంటూ, ఆయన సువార్త చాటుతూ, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. మరణాత షలోమ్.